హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కు కేర్ ఆఫ్ అడ్డా. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ పీఓ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మనం ఏజ్ లిమిట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ అలానే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోబోతున్నాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మీరు సొంతగా డౌన్లోడ్ చేసి చదువుకోవాలి అనుకున్నా, లేదా మా వెబ్సైట్ ద్వారాగా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కానీ గూగుల్కి వెళ్ళి ఎస్బీఐ పీఓ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. సో ప్రొవిజనరీ ఆఫీసర్స్కి సంబంధించి ఎస్బీఐ నుంచి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం ముందుగా గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 22nd ఆఫ్ సెప్టెంబర్ 2022 నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే 12th ఆఫ్ అక్టోబర్ 2022 వరకు మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫీజ్ పేమెంట్ చేయాలి అనుకున్నా కానీ అవే డేట్స్ లో మనం ఆన్లైన్ మోడ్ లోనే మనం ఇక్కడ మా ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డేట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 17th, 18th, 19th అండ్ 20 ఆఫ్ డిసెంబర్ 2022 కి మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి జనవరి 2023 ఆర్ ఎల్స్ ఫిబ్రవరి 2023లో మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలానే ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్ కి సంబంధించి మనకి ఇక్కడ టెంటేటివ్ గా మనకి ఫిబ్రవరి లేదా మార్చ్ 2023లో మనకి ఇక్కడ కండక్ట్ చేస్తామని క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ కి సంబంధించి కూడా మనకి ఫిబ్రవరి ఆర్ ఎల్స్ మార్చ్ 2023లో కండక్ట్ చేస్తామని క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే టోటల్ గా మనకి 1673 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఇందులో ఎస్సీ కేటగిరీకి రెగ్యులర్ వేకెన్సీస్ 240 అండ్ బ్యాక్లాగ్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్ కి 120 ఏమో రెగ్యులర్, 11 బ్యాక్లాగ్. ఓబీసీ క్యాండిడేట్స్ కి 432 రెగ్యులర్ వేకెన్సీస్, 32 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి 160 వేకెన్సీస్ అనేవి రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్స్ కి ఇక్కడ మనకి ఇక్కడ 648 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్ గా 1673 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నారు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లో. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కి సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీరు డిగ్రీ అనేది ఏ స్ట్రీమ్ లో చదువుకున్నా కానీ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే కూడా మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఒక డేట్ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, ఆ డేట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అయినట్లయితే 31st ఆఫ్ డిసెంబర్ 2022 లోపు మీరు ఎగ్జామినేషన్ అంటే మీ గ్రాడ్యుయేషన్ ఫైనల్ సెమిస్టర్ కానీ లేదా ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అనేవి ఆ పర్టికులర్ డేట్ లోపు మీరు పాస్ అయినట్టుగా మీరు ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినా కానీ. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఈ పాయింట్ కి సంబంధించి క్లారిటీ అనేది వచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ లో గమనించినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ కి సంబంధించి మనం డీటెయిల్స్ అనేది గమనించినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 21 ఇయర్స్ అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 30 ఇయర్స్ ఉంటుంది. సో ఈ ఏజ్ గ్యాప్ అనేది మనకి 1st ఆఫ్ ఏప్రిల్ 2022 ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ అన్ని గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తున్నాయి. సో ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అయినట్లయితే వారికి 15 years. ఓబీసీ క్యాండిడేట్స్ విత్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 13 years. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినట్లయితే వారికి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి మనం డీటెయిల్స్ గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. ప్రతి సెక్షన్ కి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గమనించినట్లయితే ఇంగ్లీష్ లో 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్ కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో 35 క్వశ్చన్స్ అండ్ అలానే రీజనింగ్ ఎబిలిటీ లో 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. టోటల్ 100 marks కి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 సెక్షన్స్ కి సెక్షన్ వైస్ టైమింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈచ్ సెక్షన్ కి 20 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 1 hour టైం అనేది ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి ఇస్తారు. సో ఈ ఎగ్జామినేషన్ కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మెయిన్స్ కి సంబంధించి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇందులో మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 50, డ్యూరేషన్ వచ్చేటప్పటికి 50 minutes ఉంటుంది. అండ్ సెకండ్ సెక్షన్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను 45 minutes టైం ఇస్తారు. జనరల్ అవేర్నెస్ అండ్ అలానే ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కి సంబంధించి టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 60, టైం వచ్చేటప్పటికి 45 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి టోటల్ 35 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్ గాను 40 minutes టైం అనేది ఇస్తారు. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కి మనకి ఇక్కడ 3 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో టోటల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 30 minutes టైం ఇస్తారు. టోటల్ గా మెయిన్స్ ఎగ్జామినేషన్ టోటల్ స్కోర్ ఇంక్లూడింగ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ మొత్తానికి కలిపి చూసినట్లయితే 250 మార్క్స్ కి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అలానే మనకి ఇక్కడ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ కి సంబంధించి 20 మార్క్స్, ఇంటర్వ్యూకి 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ అనేది ఇక్కడ అలాట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే పే స్కేల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ జాబ్ కి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి మినిమం బేసిక్ పే వచ్చేటప్పటికి 41,960 రూపీస్ వరకు మనకి ఇక్కడ పే అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇంకా ఎలివెన్సెస్ కూడా మనకి యాడ్ ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. సో మినిమం బేసిక్ పే మనం చూసినట్లయితే 41,960 రూపీస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఫీజ్ కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే 750 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి. అండ్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే లేదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎలాంటి ఫీజు అనేది ఛార్జ్ చేయడం లేదు ఫ్రెండ్స్. సో 750 రూపీస్ అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ మోడ్ లో మనం ఆ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనం పే చేయొచ్చు పేమెంట్ గేట్వేస్ ద్వారాగా. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ లో మేజర్ గా గమనించాల్సింది ఏంటి అట్లయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఇక్కడ కౌంట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఎస్బీఐ పీఓ కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే మనకి ఇక్కడ అటెంప్ట్స్ కి సంబంధించి మనకి లిమిట్ అనేది ఉంది. ఇన్ కేస్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇక్కడ 4 అటెంప్ట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ కి 7 అటెంప్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 7 అటెంప్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మనకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇన్ కేస్ మీరు జనరల్ క్యాండిడేట్స్ దట్టు లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ దట్టు మీరు పీడబ్ల్యూడీకి వర్తిస్తున్నట్లయితే అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు ఇక్కడ 7 అటెంప్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వడానికి మనకి ఇక్కడ అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తే అది కౌంట్ కాదు. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసినట్లయితేనే మీరు ఆ అటెంప్ట్ అనేది మీరు కౌంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసింది ఇక్కడ కౌంట్ అనేది మనం కన్సిడర్ చేయకూడదు. సో ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు కదా. ఇంత ముందు ఎన్నిసార్లు అయితే మనం పీఓ అనేది రాసామో, పీఓ ఎగ్జామినేషన్ రాసామో అవన్నీ కౌంట్ చేయాల్సి ఉంటుంది. దట్టు
ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే కౌంట్ చేసి మనం ఇక్కడ లిమిట్ అనేది డిసైడ్ చేసుకోవాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఇందాక మాట్లాడుకున్న డేట్స్ మధ్యలో. దట్ మీన్స్ 22nd సెప్టెంబర్ 2022 నుంచి 12th అక్టోబర్ 2022 లోపు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి. అండ్ అలానే మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ ఇచ్చి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన ఫోటో అండ్ అలానే సిగ్నేచరు అండ్ అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఫీజ్ పేమెంట్ అనేది మనకు వర్తించినట్లయితే ఫీజ్ పేమెంట్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అప్లికేషన్ అంతా ఫిల్ చేసి ఫీజ్ పేమెంట్ చేస్తేనే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో మనం ఫీజ్ పేమెంట్ చేయకపోయినా అప్లై చేసేటప్పుడు ఏదన్నా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అనేది స్కిప్ చేసినా కానీ మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో ఈ పాయింట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కి సంబంధించి శాంపిల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ఫార్మేట్ లో మనం హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది రాసి ఆ సాఫ్ట్ కాపీ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ లో గమనించినట్లయితే సో ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు కనుక అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.